హాయ్ ఎవరీవన్. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ చూసేసేయండి. నేను ముందుగా అయితే ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నా. ఈరోజైతే ముందు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, ఆ తర్వాతయితే వంట చేద్దామనుకుంటున్నాను. ముందు శుభ్రంగా ఊడ్చేసుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ టైము, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే తడి మాపేసుకుంటున్నాను. మా చిన్నోడు ఇంకా లేవలేదండి. లెగిస్తే గనక నాకు హడావుడి అయిపోతుంది. మొన్న పనైపోయేలోపే లేచేసాడు. పనంతా అక్కడక్కడ ఆగిపోయింది. అందుకని ముందు ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే టీ పెట్టేసుకుంటున్నాను ముందు. ఒక సైడు టీ కాగేలోపు పాలు కూడా పెట్టేసుకుంటున్నాను. పాలు కూడా కాగితే ఈ టీ, పాలు మరిగేలోపైతే నేను రైస్ అయితే కడిగేసుకుంటున్నాను లంచ్ కోసం గూడా. మరిగిపోయినియి. ఇప్పుడు టీ అయితే గ్లాస్‌లో పోసేసుకొని కాసేపు బ్రేక్ తీసుకుంటాను. ఈ టీ తాగుతాను. ఈ టీ తాగేలోపు నాకైతే పాలు కాగుతా ఉంటాయి. నేనొచ్చేసరికి ఇలా అయింది పొయ్యంతా. ఆ టీ తాగొచ్చేసరికి. నేను సిమ్‌లో పెట్టాననుకున్నా. కాకపోతే మీడియంలో పెట్టిపోయినట్టున్న పాలు మొత్తం పొంగిపోయినాయి. మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకొని, తర్వాత మళ్ళీ కర్రీకైతే రెడీ చేసుకుంటున్నా. ఈరోజు లంచ్‌లోకైతే టమాటా, ఎగ్ కర్రీ చేద్దామనుకుంటున్నాను. దానికోసమైతే పోపు వేసుకుంటున్నాను ముందుగా. పోపు దినుసులు వేసుకున్నా, అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నా. ఇటు సైడయితే నేను ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి. నానపెట్టలేదు. దానికోసమైతే నేను రాగి దోసలేద్దామనుకుంటున్నాను. రాగి పిండయితే కలుపుకుంటున్నాను. ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవటమే. దీన్ని ఇలా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుంటాను. అంతలో నాకైతే కర్రీ అయిపోతుంది. టమాటా కర్రీ చేస్తున్నా కదా. అలాగే ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుంటాను. నాకు ఇంతలో చిన్నోడైతే లేచేసాడు. టిఫిన్ కూడా వేసే అంత టైం లేదు. అది కూడా వీడియో తీయలేదు. ఇక టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంతే గైస్. థ్యాంక్ యూ.